హాయ్ అండి. మనకు వర్షం పడేటప్పుడు వేడివేడిగా, కారం కారంగా ఏదో ఒక స్నాక్స్ అయితే తినాలనిపిచ్చిద్ది. అందులో పొలం వెళ్లి వర్షంలో తడిసొస్తే ఇంకా చెప్పలేమనుకోండి. ఎంత పనున్నా సరే ఆ పనులన్నీ పూర్తి చేసేసి, ఇంకా నైట్ అన్నం వండే పని లేకుండా ఒకేసారి పకోడీలైతే చేస్తున్నాను. ఈరోజు పకోడీలైతే 3 రకాల పిండ్లయితే కలిపాను. ఉదయం పూటైతే ఇడ్లీ పిండి, గోధుమ పిండి కలిపి దోసలు పోసాను. ఆ పిండయితే కొంచెం ఉంది. అందులో బియ్యం పిండేసి, శనగ పిండేసి, ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా పకోడీల్లో మనం ఏం వేసుకుంటామో తెలుసు కదా! ఇంకా అవన్నీ వేసి ఇంక ఇదిగోండి పిండి అయితే కలిపేశాను. పిండి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకున్నాం అనుకుంటే ఆయిల్ ఎక్కువ బిల్ చేసిద్ది. గట్టిగా కలుపుకున్నాం అనుకుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇంకా పకోడీలు అయితే వేస్తున్నాను. నైట్ అన్నం తినకుండా ఇంక ఇంట్లో వాళ్ళందరం పకోడీలు అయితే తింటాము. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక్కోసారి ఇలాంటి స్నాక్స్ చేయాలంటే బద్ధకంగా అనిపించింది. కానీ పొలం వెళ్ళి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఫాస్ట్గా చేస్తాము. ఎంత పని ఉన్నా సరే త్వరగా అయిపోయింది. ఎందుకంటే కష్టపడి వస్తాం కదా, ఏదో ఒకటి తినాలనిపించింది. మన పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా కారం కారం